అవతల అవి జురాల మెట్లు మన జేసీపీగా ఇక్కడ నడుస్తుంది. గవిగాడ గంగమ్మ పాదాలు, గంగమ్మ పాదాలు అక్కడ ఉన్నవి. ఇగో ఇక్కడ మన కొత్తపల్లి నుంచి మన యువకులు అందరూ ఇక బాగానే వచ్చినారు. ఇక్కడ ఖాళీదు, రాజశేఖర రెడ్డి, నాగరాజు, కాజాబాయ్, తర్వాత నాగరాజు, తర్వాత గోమారి, ఏబు, చాందు, సంటి వీళ్ళల్లో వచ్చినారు. ఇది ఇక్కడ నుంచి మనకి స్టార్ట్ అయింది. ఇది అవతల అది జూరాల, ఇది మన కొత్తపల్లి నుంచి వేసే బ్రిడ్జు. ఈ జెండా చూపించిన కాంట్రాక్ట్ అంటే అదే గోమారెన్స్ చిన్న. ఈ జెండా నుంచి ఈ జెండా ఆడ కింద ఒక జెండా ఉందా, ఆ జెండా నేటిగా ఇట్లా మన అవతలకి ఆ మెట్ల నేటిగా మనకి రోడ్డు బ్రిడ్జి పడుతుంది. కాకపోతే ఇది ఎందుకంటే ఇట్లా ఇవి చుట్లు అని అనుకున్నదండి. ఇవి మనకి వర్క్ కోసము టిప్పర్లు అవి రావాలి కదా, దానిలో కోసము ఇది ఇప్పుడు వరకు టెంపరీ రోడ్డు చేస్తున్నారు వాళ్ళు, మనకి ఇబ్బంది కలగనట. అందుకే చూడండి ఫ్రెండ్స్, మన కొత్తపల్లి గ్రామం నుంచి మనకి బ్రిడ్జి పడబోయే అవకాశం ఉంది. అందరు కూడా మేలుకోవాలి. మనకి ఏమైనా ఉంటే కూడా మనం చూసుకోవాలి. మనము ఏదైనా ఉంటే కూడా మనం అందరం సహకరించాలి. దీని గురించి కూడా మనం బ్రిడ్జ్ కొంచెం తొందర అయితే కూడా మనకి చాలా మంచిగా ఉంటుంది. ఎందుకంటే ప్రజలు ఎప్పుడు చూడలేనిది కూడా చూసారని నేను కోరుకుంటున్నా. ఎందుకంటే మనకన్నా చాలా సంవత్సరాల నుంచి వెయిట్ చేసి ఉంటారు కదా మంది, వాళ్ళు కూడా వాళ్ళ సంతోషం మనం కూడా కోరుకోవాలి. అందుకే ఇది చూడండి ఫ్రెండ్స్, ఒకసారి అందరూ మన కొత్తపల్లి నుంచి నేను శేఖర్ని, పాల చిన్నయ్య కొడుకుని, సాకల చిన్నయ్య కొడుకుని, సాకల బాలప్ప మన్మన్ని నేను ఇది వీడియో తీస్తున్నా, అందరికి పెడుతున్నా. ఒకసారి చూడండి ఫ్రెండ్స్, మీరు కూడా ఎవరైనా ఇక్కడ సైడ్ రావాలంటే రాండి, వచ్చి చూడండి, మీకు కూడా అర్థమవుతుంది. ఎందుకంటే నాకు ఇట్లా తీయాలనిపించింది కాబట్టి తీస్తున్నా. ఎందుకంటే మనం ఏదో ఒకటి ఇట్లా రీలు వాలీలు తీస్తారు కాబట్టి అదో పెడతారు కదా, మనం కూడా పెడతామని. ఇగో ఇక్కడ సైడ్ నుంచి మనకి ఇక్కడ ఇట్లా వచ్చింది రోడ్డు, అక్కడ నుంచి ఇక్కడ ఈ నుంచి ఇక నీళ్ళు మన ఇదేదో గొల్లతు బాయ్ ఏమంటారు కదా, గొల్లతు మడుగు ఏమంటారు, దాని నుంచి ఇక్కడ వేసినాడు రాళ్ళు. ఇక్కడ దారి ఇలాగా తీసుకుపోయిండు అవతలికి, అక్కడ నడుస్తుంది. ఇంతకుముందు చూపించిన కదా అక్కడ నడుస్తుంది. ఇప్పుడు జేసీపీ మన ఇటాచి ఇక్కడ నుంచి ఇట్లా పోయింది. మనం ఎప్పుడు కళలో కూడా అనుకోలేము ఇక్కడ నుంచి ఇట్లా పడుతుందని, కానీ బ్రిడ్జ్ పడినప్పుడు మన కళ నెరవేరుతుంది. ఇది ఎందుకంటే టెంపరీ వరకే, కానీ ఇది కూడా మంచి అవకాశమే. కానీ ఇట్లా నడుస్తాం అనుకోలేం కదా, అవతల నుంచి తలకి ఇంత మంచి రోడ్డు మీద మట్టి మీద రాళ్ళ నడుచుకుంటూ పోయినాం ఇంతకుముందు. కానీ అప్పుడు పెద్ద కాలంలో ఉసుక ఉన్నదంట, ఇప్పుడు లేదు కదా ఉసుక. చూడాలంటే మన కంటికి చాలా చిన్నగా అయిపోయింది ఉసుక, రాళ్ళు ఎక్కువైనాయి కండ్లకి. ఓకేనా ఫ్రెండ్స్, ఇట్లా ఇది మన టిప్పర్ల కోసం, దానిల కోసం ఏదైనా వెహికల్ రావాలా, టిప్పర్లు ట్రాక్టర్లు అవల్ల రావాలంటే కొంచెం మనకి ఒకటి ఉండాలి కదా దారి. అట్లా దారి లేనందువలన ఇన్ని రోజులు మన మూక అరిగిలి పడవ దానిలో పోయినాం. ఇప్పుడు ఇది బాట ఉందంటే కూడా కొంచెం మనం ప్రస్తుతం ఆడి వరకన్నా జూరాల మెట్ల వరకన్నా ఈడి వరకు వచ్చినా నేను వెహికల్ మీద అనుకుంటాం అట్లా. అందుకనే ఈ ఆలోచన వాళ్ళు ఇలా చేసిండ్రు. మనం కూడా కొంచెం సహకరిద్దామనిగో ఇక్కడ నుంచి మన రొడ్డల చేను కింద రాళ్ళ కింద చేసిండ్రు ఇది బాట. కావాలంటే అందరు రావచ్చు, చూడవచ్చు. మన శ్మశాన వాటిక కాడ నుంచి ఇక్కడ ఇది ఫ్రెండ్స్, నేను తీసేయాలని కూడా తీసిన. ఓకే ఫ్రెండ్స్, బాయ్ అందరికీ.